తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ ఎవరి కోసం ఎందుకోసం 12 ఏళ్లు పట్టించుకొని ఏపీ నేతలు ఇప్పుడు ఎవరి ప్రోద్బలంతో హైదరాబాద్ క్యూ కడుతున్నారు. ప్రస్తుతానికి రాజకీయ రచ్చ మొదలైంది తెలంగాణలో. పవన్ సభకు సంబంధించి రేపటి సభకు సంబంధించి మనతో పాటు కార్తీక్ అండ్ సీతారామరాజు గారు, రామ్మూర్తి గారు, హేమకుమార్ గారు వీళ్ళంతా కూడా మనకి డిబేట్లో ఉన్నారు. ఒకసారి మనం రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు చెప్పండి. రామ్మూర్తి గారు, ఓవరాల్గా ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు మీ వెర్షన్ ఏమిటి, ఏ విధంగా ఉంది? ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు అడ్వాన్స్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా మా పార్టీ శ్రేణులకు కూడా, ఎందుకంటే కొట్లాడింది. అదేవిధంగా ముఖ్యంగా అమరవీరులందరికీ వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అదేవిధంగా నివాళులు అర్పిస్తున్నాను వాళ్ళకు. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ జన సేన నవనిర్మాణ సభ కాదు ఇది. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ చంద్రసేన కుట్రల నిర్మాణ సభ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కుట్రలకు స్టార్ట్ చేసింది మళ్ళా ఈ చంద్రబాబు నాయుడు వెనక ఉండే అన్నది కూడా మనం దీన్ని కొంచెం క్లుప్తంగా చూస్తే అర్థమవుతుంది. సినిమాలో చేసిన యుద్ధానికి అదే విధంగా మా మీద చేసిన యుద్ధానికి చాలా తేడా ఉంటదండి రమణ గారు. ఎందుకంటే సినిమాలలో డబ్బులు పెట్టుకొని నడిపించచ్చు, కానీ మాతో నువ్వు యుద్ధం చేయాలంటే అంత సామాన్య విషయం కాదు. ఏమా హేములే కరడు గట్టిన వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయిన చాలా మంది ఉన్నారు. ఎందుకంటే తెలంగాణతో పెట్టుకుంటే అట్లుంటది. ముఖ్యంగా ఏంటంటే మా ఆత్మాభిమానం గాని, మా కొట్లాట గాని, మా పోరాటాలు గాని, ఇప్పుడు 48 ముందు నిజాంల మీద ఏ విధంగా కొట్లాడినాం, 48 తర్వాత ఏదైతే ఒక స్వరాష్ట్రంగా 8 సంవత్సరాలు 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మళ్ళీ కూడా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రము పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆయన కడుపు మార్చుకొని చనిపోయింది. 58 రోజులు కడుపు మార్చుకొని చచ్చిపోతే ఆయన ఒక రాష్ట్రం సిద్ధించింది. ఆయన త్యాగానికి విలువ లేదు, ఆయనకి విలువ లేదు. ఆయనతో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఇంతవరకు లెక్కలు తెలియదు వీళ్ళకి. నేను చెప్తున్నా, అందరు చదువుకోమని చంద్రబాబు నాయుడుతో పాటు అదే విధంగా అయితే పవన్ కళ్యాణ్ కూడా. ఎందుకంటే స్వామి సీతారాం ఎంతమంది తెలుసండి? నేను ఆంధ్ర ప్రజలను అడుగుతున్నా. స్వామి సీతారాం గారు తెలుసు ఎవరికన్నా? తెలియదు. అదే విధంగా బల్సు సాంబమూర్తి తెలియదు. అదే విధంగా ఘంటసాల వెంకటేశ్వరరావు అంటే కొంత తెలుసు. ఎందుకంటే పొట్టి శ్రీరాములు చనిపోయే ముందు ఆయనను కొంచెం, ఎందుకంటే ఇది ఘోరమైన అన్యాయం, అదే విధంగా చాలా ఘోరంగా చేస్తున్నారు, ఈ విధంగా మనకు అన్యాయం జరుగుతున్నది అని ఆయనే. ఎందుకంటే పొట్టి శ్రీరాములకు బాసడు నిలబడ్డాడు. అయినా కూడా ఇప్పుడు ఆ ముగ్గురు పేర్లు ఎందుకు ప్రస్తావిస్తున్నట్టు, ఈ ముగ్గురుతో పాటు పొట్టి శ్రీరాములు గారు, అదే విధంగా 7 మంది పోలీస్ కాల్పులు జరిగిపోయారు ఆంధ్ర రాష్ట్రం గురించి, అది కూడా మద్రాసు రాష్ట్రం నుంచి. మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్న వీళ్ళు 53లో కొట్లాడి 58 రోజులు పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా రాష్ట్రం వస్తే, ఆ రాష్ట్రాన్ని అనుభవించక ఇతర రాష్ట్రాల మీద ఆధారపడడానికి అలవాటు పడ్డ నేను చెప్తున్నా నాయకులను అంటున్నా, ప్రజలను కాదు. ప్రజలు ఎప్పుడు అప్పుడు మోసపోయి ఇప్పుడు మోసపోతున్నారు. మళ్ళీ చెప్తున్నా, ప్రజలతోనే మేము కొట్లాడలేదు, ప్రజలతోనే అక్కడ మద్రాసు స్టేట్ కొట్టలేదు. ముఖ్యంగా ఏంటంటే నాయకులు అన్యాయం చేశారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అనివార్యం అనుకున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 ఏళ్లకే ములుగు బొక్కను వచ్చిందండి నాయకులకు. 3 ఏళ్లకే ములుగు బొక్కను వచ్చి మళ్ళీ ఏదైతే ఇప్పుడు 56లో తీసుకొచ్చి ఆంధ్రాను తీసుకొచ్చి తెలంగాణలో కలిపిరు. ఆంధ్ర రాష్ట్రము అదే విధంగా తెలంగాణ రాష్ట్రం 2 సపరేట్ రాష్ట్రాలు. ముఖ్యంగా ఏంటంటే అది ఏర్పడి 3 ఏళ్ళు అవుతుంది, మా తెలంగాణ ఏర్పడి ఆల్రెడీ 8 ఏళ్ళు అవుతుంది. సో మాది సీనియర్ రాష్ట్రంతో కలిపేటప్పుడు నేను ముఖ్యంగా అడుగుతున్నా, ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంతో కలిపేటప్పుడు ప్రదేశ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఒక ప్రదేశ్ బోర్డు చూంచండి. కేరళ ఇప్పుడు కేరళంగా మార్చుకున్నారు, తమిళనాడు, పుదుచ్చేరి, అదే విధంగా మన ఆంధ్ర, అదే విధంగా తెలంగాణ. ప్రదేశ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? హిందీ పదాన్ని తొలగించుకున్నప్పుడే ఆత్మగౌరవాన్ని చంపుకున్నారు ఆంధ్ర ప్రజలని చెప్తున్నా. అదే విధంగా తెలంగాణ కలిపేటప్పుడు కూడా తెలంగాణ ప్రజలు కూడా దాన్ని గ్రహించలేదు. ముఖ్యంగా వీళ్ళ కుతంత్రాలను ఆంధ్ర నాయకుల, ఎందుకంటే మా మీద ఏదైతే కొంత నిధుల మీద, నీళ్ల మీద, అదే విధంగా ఉద్యోగాల మీద కన్నుబడ్డ నాయకులు మాత్రమే చేసిన దుర్మార్గం ఇది. ముఖ్యంగా ఏంటంటే నేను మళ్ళీ కూడా చెప్తున్నా, 11 రోజులు ఉపవాసం ఉన్న పవన్ కళ్యాణ్ 11 మంది చచ్చిపోయిన కూడా తెలుసుకోవాలి ఆంధ్ర ప్రజలు. నీ ఆంధ్ర ప్రజలు, నీ రక్తము, అదే విధంగా పొట్టి శ్రీరాములు వంశము, అదే విధంగా పొట్టి శ్రీరాములు వారసులు ఇప్పటి వరకు కూడా కర్నూలు రాజధానిగా 53 తర్వాత ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రాజధాని నిర్మాణం లేదు. దుర్మార్గం చేస్తున్నారు ఆంధ్ర ప్రజలు మోసం చేస్తున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ 11 రోజులు ఉపవాసం ఉన్నారని అప్పుడు మాట్లాడాడు. దాని తర్వాత మా సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటాన్ని తాగుడు స్టార్ట్ అయిందట, తాగుడు ఆపితే ఆగిందట. ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడితే ఆయన ఇంటి ముందు పోయి ధర్నా చేసిన, మళ్ళా కూడా చెప్తున్నా, అవసరమైతే విజువల్స్ మీరు కూడా మీకు పంపించిన ఆ ఫోటోలు కూడా ప్లే చేయండి. దొంగచాటుగా పారిపోయి మా మీద, ముఖ్యంగా మా మీద గవర్నర్ కంప్లైంట్ ఇచ్చిండు. మా ఇంటి మీదకి వచ్చిళ్ళు తెలంగాణకు సంబంధించిన కొందరు పోరాటాలకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఇంకా అల్లరి మూకలో
వాళ్ళు ఈ రోజు నేను భయపడిస్తే భయపడదని పవన్ కళ్యాణ్ అంటే ఈ రోజు నేను నేను ఇంతకు భయపడిస్తే ముందు కార్తీక్ గారిని కూడా క్వశ్చన్ అడిగాను. మొత్తం భారతదేశం మొత్తం మీద ఎవరు ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు, ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు. మరి ఏమిటి మీ అభ్యంతరం? ఆ విషయానికి వస్తుంది. ఎందుకంటే కొన్ని విద్వేషపూరిత మాటలు మాట్లాడిన తర్వాత వాటికి అసలు ఆ డెప్త్ అర్థాలు ఏందన్నది కూడా తెలియాలి ప్రజలకు. అదే విధంగా సాయుధ పోరాటాన్ని కించపరుస్తూ మాట్లాడితే ఆయన ఇంటి ముందు పోయినా ఆయన సారీ చెప్పేదాకా కూడా వదిలిపెట్టలేదు. ఆఖరికి ఆయన మాటలు వెనుక తీసుకున్నాడు. దాని తర్వాత కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ కారణం అన్నాడు. నేను పూర్తి వివరాలకు పోయినా. అసలు కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి, ఎందుకు ఎండిపోయినాయి, అసలు కారణం ఏందని నేను తెలుసుకున్నా. రూట్ వెల్డ్ వ్యాధి అనే ఒక వ్యాధి వచ్చింది. అదే విధంగా ఎరిమైఫైడ్ అనే ఒక పురుగులు. అదే విధంగా ఇక్కడ ఇంకో గమ్మతైన విషయం ఏంటంటే ఆంధ్ర ప్రజలు అక్కడ ముఖ్యంగా ఏంటంటే శంకరగుప్త అన్న ప్రాంతం డ్రైన్, అదే విధంగా శంకరగుప్త మేజర్ డ్రైన్, అదే విధంగా కేశనపల్లి మెయిన్ డ్రైన్. ఈ రెండు డ్రైన్లు వచ్చి ఆ వాటర్ లో కలవడం వల్ల అది వాస్తవంగా ఆ ఉప్పు నీళ్ళు సముద్రం నుంచి వచ్చి ఈ రెండు కలిసిమై కొబ్బరి చెట్లు ఎండిపోయినాయండి. ఇది వాస్తవంగా జరిగిన విషయము. అసలు ఇంకోటి ఏంటంటే మన వ్యర్థాలతోని మన గబ్బుతోని ఆడు కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే తెలంగాణకి ఏం సంబంధం అండి? దుర్మార్గమైన మాట కాకపోతే ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యండి. అదే విధంగా మళ్ళీ ఇంతకుముందు మీరు అడిగిళ్ళు, ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చు. మరి కేసీఆర్ చేసినప్పుడు ఎందుకు అనిపించలేదు మాట? ఈ కేసీఆర్ గారు ముందడుగు చేసినప్పుడు ఈ మాట ఎందుకు అనిపించలేదు? ఆంధ్రాకు సంబంధించిన టీడీపీ నాయకులు గాని, ఆంధ్రాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు గాని, ఆంధ్రాకు సంబంధించిన ఏదో జనసేన నాయకులు గాని, కేసీఆర్ గారు ఆంధ్రాకి ఎట్లొస్తాడు, ఆ రోజా ఇంట్లో పచ్చి చేపల పులుసు ఎట్లా తింటాడు, అదే విధంగా జగన్ తో ఎట్లా కలుస్తాడు, ఏ విధంగా మరి ఇప్పుడు జగన్ వచ్చి ఇప్పుడు కలిసినంత మాత్రాన రాష్ట్రాలకు సంబంధించి ఇష్యూస్ మాట్లాడుకున్నాం. అది దాని తప్ప ఇంకోటి ఏంటంటే ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుంటే ఆగి అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాడు కేసీఆర్ గారు రోజా గారి ఇంట్లో. అది తప్పట. అదే విధంగా మహారాష్ట్రకి పోతే తప్పట. మేము కేంద్రం రాజకీయాలు మేము వేలు పెట్టదట. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రం ఎక్కడి పడితే అక్కడికి పోవచ్చట. న్యాయం అండి. చెప్తా వినండి చాలా